ప్రేమ లేని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు ప్రభులారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. వీళ్ళరా, ఈ సమయాన్ని మనం వ్యర్థం చేయకుండా ఈ కొద్దిపాటి సమయంలోనే బైబిల్లోని మహాజ్ఞానమైన ఈ బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలను, మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే విషయాలను ఈ బైబిల్లో నుండి తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన సహాయంతో బైబిల్ గ్రంథంని ఆలోచించడానికి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకొని తలవంచుకున్నట్లయితే ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించే మా పేపర్లకు ముందున కన్న తండ్రి, దేవ మహోన్నతుడా, ఇప్పగలిగిన దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు. అవునైనా మరొక రోజు మా జీవితంలోంచి సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి, ఈ మాటలను నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ తండ్రి మీ మాటలకు ఆదరణ కలిగించండి. తండ్రి, నన్ను మీ బూరగా వాడుకోండి ప్రభువా. నేను మీ మాటలు మాట్లాడుతుండగా మీ మాటలు తప్ప ఏది మాట్లాడకుండా నా నోటికి కంచె వేయండి. అవునైనా ఈ మాటలను చక్కగా వివరించే భాగ్యాన్ని తెచ్చేయండి. తండ్రి, మీరు ఏదైతే మాకు ఇచ్చారో వాటిని మేము అందరం నేర్చుకుని మా జీవితాలలో వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని తెచ్చేస్తారని నమ్ముచి ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని వల్లరా, ఈ రోజు ఒక అంశాన్ని మనము ఎన్నుకోవడం జరిగింది. అంశం పేరు నీ మార్గం ఎటు అని. ఆ అంశం పేరు చదవగానే ఆ క్రైస్తవులుగా మనందరికీ ఒక ఒక ఐడియా అంటూ వచ్చేస్తుంది. ఒక విషయం పట్ల ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. అదేంటంటే బైబిల్లో రెండు మార్గాల గురించి యేసు ప్రభువు వారు మాట్లాడారు. ఆ మార్గమే ఒకటి విశాలమైన మార్గము, మరొకటి ఇరుకు మార్గము అని. దీంట్లో మనము మన అంశ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ రెండు మార్గాలలో మన మార్గం ఏంటి, మన మార్గం ఎటు, ఏ మార్గంలో మనం ప్రయాణించాలి అని తెలుసుకోవడమే ఈ అంశాన్ని గురించిన ఒక చిన్న వివరణ. వీళ్ళరా, మరి అంశాన్ని ఆలోచిస్తూ ప్రారంభిస్తూ ఆ అంశానికి మూల వాక్యాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి గారి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి ఎవరైనా చదివి వినిపించినట్లయితే. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొరు వారు కొందరే. పిల్లరా, ఇది మన అంశానికి ఉన్న మూలవాక్యం. ఇది ప్రభుల వారు మాట్లాడుతూ ఇరుకు ద్వారం గురించి మరియు విశాల ద్వారం గురించి మనకు చెప్తూ ఆ మార్గాలు ఎలా ఉంటాయని కొంత వివరణ ప్రభుల వారే చెప్పేశారు. అదేంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నారు. పిల్లరా, ఎవరైనా సరే ఇరుకు ద్వారమున ప్రవేశిస్తారా? ప్రవేశించరు. కానీ ప్రభు ఏమంటున్నారు? అందులోనే ప్రవేశించండి అంటున్నారు. నాశనమునకు పో దారి, ఎందుకు ఆ మాట అంటున్నారంటే నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. నాశనమునకు పో దారి విశాలముగాను మరియు వెడల్పుగాను ఉందంట. పిల్లరా, ఇక్కడ రెండు వ్యత్యాసాలను కనుక మనం చూసినట్లయితే ఇరుకు ద్వారము అందులో ప్రవేశించండి, విశాల ద్వారంలో ప్రవేశించకండి అని ఎందుకు అని కూడా ప్రభుల వారు చెప్పారు. ఎందుకు అసలు ప్రభుల వారు చెప్పిన ఈ మార్గంలోనే ప్రవేశించాలి, ఎందుకు విశాల మార్గంలో ప్రవేశించకూడదని దేవుడు చెప్తున్నాడు? అయితే విశాల మార్గంలో పోయి మనం విశాలంగా బ్రతకడం దేవుడికి ఇష్టం లేదా? ఇరుకు ద్వారంలో మనం కష్టపడడమే ఇష్టమరా? వీటిని గూర్చిన కొద్ది ఈ అనుమానంగా ఉన్న ఈ మాటలను గురించి కొద్ది వివరణను ఆ బైబిల్ గ్రంథంలోనే, ఆ దేవుడు మనకి ఇచ్చిన బైబిల్ గ్రంథంలోనే చూద్దాం ప్రియులరా. అలాగే మరొక మాట కూడా, మరొక సువార్తలో కూడా ప్రభుల వారు ఇదే మాటను భక్తుడైన మార్క్ గారు లూకా గారు రాసిన లూకా సువార్తలో కూడా చూసినట్లయితే ప్రియులరా, లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు ప్రభువా, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ కూడా ఆ భావం అదే అయినప్పటికీ ఇక్కడ మరికొంత వివరణగా ప్రభుల వారు మాట్లాడుతూ అనేకులు ప్రవేశింపజూతురు, ఇరుకు ద్వారంలో అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని ప్రభుల వారు ముందే చెప్పేశారు.
వారి వలన కాదు అని ప్రభువారు ముందే చెప్పేశారు. అంటే ఇరుకు ద్వారం గురించి చెప్పిన ప్రభుల వారే దాంట్లో ఎవరు ప్రవేశిస్తారు, ఎంతమంది ప్రవేశిస్తున్నారు, ఎంతమంది ప్రవేశింపగలరు, ప్రతి ఒక్కటి చెప్తున్నారంటే ఇరుకు ద్వారము విశాల మార్గము ఎలాంటిదో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత చాలా ఉంది. అలాగే అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అంటే ఇక్కడ ప్రవేశించడానికి చూస్తున్న వారు ఎవరు? అన్యులు కానీ లోకస్తులు కానీ ఎవరైనా ప్రవేశించాలని చూస్తారా? కాదు. ఎందుకంటే వారికి ఈ మార్గం గురించి తెలియదు. మనందరికీ తెలుసు క్రైస్తవ్యం ఒక మార్గం, అది మతం కాదని. ఆ మార్గంలో ప్రవేశిస్తున్న మనందరం యాత్రికులము, పరదేశులమని. ఈ మార్గాలలో ప్రవేశించాలని కొన్ని బైబిల్లో మనకు చూపిన మార్గాల్లోనే మనం నడవాలని ఎన్నో విషయాలు మనకు తెలుసు క్రైస్తవులుగా. మరి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు అని ప్రభుల వారు అంటున్నారంటే ఇది క్రైస్తవుల కోసం చెప్పిన మాట, లేదా అన్యుల కోసం చెప్పిన మాట? మనం ఆలోచించాలి ప్రియులరా. ఇది క్రైస్తవులకు చెప్పిన మాటే. చాలా మంది చూస్తారు గాని వారి వలన కాదని ప్రభుల వారి చెప్తున్న మాట. ఎందుకంటే భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ఆయనే ఇలా చెప్తే ఇంకా మన పరిస్థితి ఏంటండి? మనం చూస్తున్నామనా, ప్రవేశించలేదనా, ప్రవేశింపలేమనా, మన వల్ల కాదనా? ఎవరి గురించి ప్రభుల వారు మాట్లాడుతున్నారు? ప్రియులారా, వీటన్నిటి గురించిన వివరణ మనకు పాఠం అయిపోయేసరికి మనకు అర్థమవుతుంది. ఈ విశాల మార్గము మరియు ఇరుకు మార్గం గురించి కొంత వివరణ మనము లోకపరంగా గాని ఆత్మీయపరంగా గాని ఆలోచిస్తే, ప్రియులారా, ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గాన ప్రయాణం చేస్తూ ఉంటారు. అది చిన్న పిల్లవాడైనా సరే, వృద్ధురాలైనా సరే, ముసలి వృద్ధుడైనా సరే, పసిపిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రకృతి కూడా ప్రయాణం చేస్తుంది. ఎలా అంటారా? పసిపిల్లలు పొద్దున లేవగానే స్కూల్కి వెళ్ళాలి. పెద్దవారు ఆ పిల్లలను రెడీ చేసిన తర్వాత వీళ్ళు పనికి వెళ్ళాలి. పనికి వెళ్ళలేని తల్లిలు ఎవరన్నా ఉంటే వారు పనికి పోకపోయినా పర్లేదు, ఆ ఇంటికి కావాల్సిన సామగ్రిలు తేడానికి దుకాణాలకు కానీ, షాప్స్ కానీ, ఎక్కడికో ఒక చోటికి మొత్తానికైతే ప్రతి ఒక్కరు ప్రయాణం అయిపోతూ ఉంటారు. దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో ప్రయాణం కలిగి ఉన్నారని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రయాణం కలిగి ఉన్నారు. ప్రతి పసిపిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక ప్రయాణం కలిగి ఉన్నారు. కానీ వీరందరూ ప్రయాణం చేస్తున్నారంటే వీరికి గమ్యం తెలుసనా, తెలీదనా? ఇప్పుడు మన ప్రయాణమై పోవడానికి కారణం ఒకటి ఉండాలి కదండి. ఊరుకురగ్ని తిరిగేస్తే ఏమంటారు? తిరుగుబోతూ అంటారు. ఊరుకురగ్ని తిరిగేస్తే ఇంకేమంటారు? పిచ్చోళ్ళు అంటారు. కానీ మనము ఒక సూట్ బూట్ వేసుకొని లేదా యూనిఫామ్స్ వేసుకొని ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నామంటే దాని వెనక ఒక రీజన్ ఉంది. అదేంటంటే మనకంటూ ఒక డెస్టినేషన్ ఉంది, మనకంటూ ఒక రీచ్ అవ్వాల్సిన గోల్ ఉంది, మనకంటూ ఒక లొకేషన్ ఉంది. అక్కడికి మనం వెళ్ళాలి కాబట్టి ప్రయాణం అనేది మనం చేస్తాం. అలాగే పిల్లరా, ప్రతిరోజు ప్రయాణం కలిగి ఉన్న మనము మన గమ్యాన్ని తెలుసుకొని ప్రయాణం చేస్తున్నాం. తెలియకుండా ఎవరు చేయట్లేరు కదండి. అలాగే ఈ ప్రయాణంలో మరొక మలుపు ఏంటంటే మనము ఈ ఇరుకు మార్గము, విశాల మార్గము అని ఈ రెండిట్లో తీసుకున్నట్లయితే దీని గురించి ఒక చిన్న వివరణ మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్తున్న ప్రయాణం గురించి మీకు అర్థమవుతుంది. ప్రభుల వారు ఇరుకు మార్గంలో ప్రవేశించండి అంటున్నారంటే దానికి అందరూ అర్థం చేసుకుంటారు. అదేంటి? ఆత్మీయ ప్రయాణము, ఆత్మీయ మార్గము. మనము గమ్యం చేరాలంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. విశాల మార్గము ఎలా ఉంటుంది? మనం రోజు ప్రయాణం అవుతున్నామే, ఇది విశాలమైన మార్గమా లేదా విశాలమైన మార్గం మరొకటి ఉందా అని చూసినట్లయితే ప్రియులరా, విశాలమైన మార్గము లోకము, విశాలమైన మార్గము పాపము, విశాలమైన మార్గము అన్యాయము, విశాలమైన మార్గము ప్రతి ఒక్క దేవునికి ఇష్టం లేని పనులు జరిగే ఒక మార్గం. కాబట్టి ఈ విశాలమైన మార్గంలోనే అనేకులు ప్రవేశిస్తారు. ఎందుకంటే ఇరుకులో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు.
ఒక చిన్న పిట్టకు కూడా బంధించడం ఇష్టం లేదు, దానికి కూడా ఎగరాలనే ఆశ. అలాగే ఒక జైల్లో ఉన్న ఖైదీని కూడా బంధించడం తనకి ఇష్టం లేదు, తను కూడా విశాలంగా తిరగాలనే ఆశ. అలా ఈ విశాలత మీకు అర్థమైతే ప్రపంచం అనేది ఎలాంటి విశాలత కలిగి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి విశాలతలో మనం ఉండకూడదు, ఇలాంటి విశాలమైన మార్గంలో నడవకూడదు అని దేవుడు చెప్తున్నారే, ఎందుకు ఉండొచ్చు? అసలు దేవుడు ఈ విశాలతను ఎందుకు వద్దంటున్నారు అని గనుక మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రియులరా, ఈ విశాలతను దేవుడు ఎందుకు వద్దంటున్నాడు అని మనం ప్రారంభం నుంచి కనుక ఆలోచిస్తూ వస్తే, ఆది కాండం నుంచి మనం కొందరిని చూస్తూ వద్దాం. ఎంతమంది ఈ విశాలతలో ఉన్నారు, ఎంతమంది విశాలతలో లేరు అని కనుక మనం చూసినట్లయితే ఆది కాండం పరిశుద్ధ గ్రంథంలోని మొదటి పుస్తకమైన ఆది కాండంలో మూడో అధ్యాయము మీరు చదువుకోండి. ఇందులో వ్రాయబడినది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత ఆ సృష్టిని సృష్టించింది మన కొరకు, తన పిల్లల కొరకు ఆయన సృష్టించాడు. ఆ సృష్టిలో తన పిల్లలుగా ఇద్దరిని పుట్టించాడు, ఒకరు ఆదాము, మరొకరు హవ్వమ్మ. వీరిద్దరిని స్వతంత్రులుగా పుట్టించారా లేదా విశాలతలోనే పుట్టించారా అని గనుక చూసినట్లయితే వీరిని స్వతంత్రులుగానే పుట్టించాడు దేవుడు. ఎందుకంటే పుట్టించింది ఇద్దరినే. ఆయన సృష్టి చాలా పెద్దది. అలాంటి పెద్ద సృష్టిలో ఇద్దరిని సృష్టించి వారిద్దరికి ఆ సృష్టి పైన అంతా అధికారం ఇచ్చి వారిద్దరికి అంత విశాలత కలుగజేస్తే, ఆ విశాలతలో వీళ్ళు చేసిన ఒక ఒక పని ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం. మనందరికీ తెలుసు కాబట్టి నేను సులువుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఆజ్ఞ అతిక్రమం అదేంటంటే తినకూడని పండును తిన్నారు. అది దేవుని దృష్టిలో ఆజ్ఞ అతిక్రమం అయింది. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ఇది తినకూడదు అన్నప్పుడు తినకూడదు అంతే. తిని చూద్దామా అని కూడా అనకూడదు. తినకూడదు అంటే తినకూడదు అంతే. ఎందుకు తినకూడదు? మాకు ఇది స్వతంత్రంగా లేదే అంటే, ఏ బుద్ధున్నోడైనా చిన్న మాట దేవుడు ముందే చెప్పాడు, అది అర్థం చేసుకోవాలి. ఈ భూమిలో ఉన్నదంతయు మీ కొరకే సృష్టింపబడినది, దీని అంతటి మీద మీకు అధికారం ఉన్నది, ప్రతి ఒక్కటి మీ కొరకు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ ఒక్క పండుని మాత్రం పెంచకండి అంటే ఇది స్వతంత్రమా విశాలత లేదా ఇరుకు మార్గమా? అక్కడ విశాలతే ఇచ్చాడు దేవుడు, స్వతంత్రమే ఇచ్చాడు దేవుడు, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించారు వీళ్ళు. ఎందుకంటే దేవుడు విశాలత ఎంత కలుగజేసి మనిషికి ఇస్తే ఇరుకు మార్గమే ఇష్టపడుతున్నారు వీళ్ళు. అలాగే కయ్యను హేబేలు గారు హేబేలుల ప్రస్తావన కూడా మనం చూసినట్లయితే వారు కూడా ఒక చిన్న విషయం అండి. అదేంటంటే దేవునికి అర్పించవలసిన అర్పణలలో ఒకరిది దేవుడు అంగీకరిస్తాడు, మరొకరిది అంగీకరించాడు. వీళ్ళు తల్లి పిల్లలు, వీళ్ళు ఆదాము అవ్వలు, వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, వీళ్ళు చేసింది పెద్ద పాపం కాదండి, కానీ అది తీసిన దారి చాలా పెద్ద పాపం. వీళ్ళు చిన్న పనినే చాలా పెద్ద పాపంగా మార్చేశారు. అక్కడ మనం అనుకుంటాం పండు ఒకటి తినేశారు, ఇంతదానికైనా దేవుడు మరి ఇంత పెద్ద శిక్షలు ఇచ్చారు వీళ్ళకి అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడికి నచ్చింది ఏంటంటే ఇంత స్వతంత్రం ఇచ్చి, ఇంత విశాలత కలుగజేసి, ఇంత వీరికి చేసినా కూడా వీరు పాపం చేస్తున్నారంటే అక్కడ మరొక పాపం ఉందంటే అదేంటంటే ఒప్పుకోలేదు వీళ్ళెవరు కానీ. ఎవరు పండు తింటారు అని తెలిసినా కూడా అందరికీ ఒక్కరి మీద ఒకరు వేసుకున్నారు తప్ప ఎవ్వరు పాపాన్ని ఒప్పుకోలేదు. ఒక్క క్షణం ఏమైనా అక్కడ అవును దేవా నేను తింటాను, దయచేసి నన్ను క్షమించు, ఇంకొకసారి చేయను అని ఒక్క మాట దేవుణ్ణి అడిగిందంటే, ఒక పండు కోసం దేవుడు నరకంలో వేస్తాడండి? అది ఎవరైనా మనం నమ్మకం. ఒక పండు కోసం దేవుడు ఎప్పుడైనా ప్రసవ వేదన మరీ అధికంగా చేస్తాడా? లేదంటే భూమిని సేదపరిచి కష్టపడి తినని చెప్తాడా? ముందు ఆయనే కదా సృష్టి అంతా కలుగజేసి ఇచ్చింది. అంత స్వతంత్రం ఇస్తే మరీ ఒక పండుకు ఒక మాటను, దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకించి ఎవరో ముక్కు ముఖం తెలియనోడి మాట నమ్మి
తినకూడదన్న పండు తినేదే కాకుండా మళ్ళీ తప్పు ఒప్పుకోనని ఒక గర్వం వీళ్ళకు ఉందండి. తప్పే ఒప్పుకోరు. ఎవరు? నువ్వా? నేను కాదు ఈయన. ఎవరు? నువ్వా? ఈయన కాదు ఈయన అని ఒకరి మీద ఒకరికి వేసే బుద్ధి, ఒప్పుకునే బుద్ధే లేదు. విశాలత ఇచ్చిన వేస్ట్ వీళ్ళకి అని దేవుడికి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు వీరికి ఇరుకు మార్గాలు బుద్ధి నేర్పించాలి అనుకున్నాడు తప్ప వీరిని మరీ విశాలత ఇచ్చి వీరు ఇరుకు ద్వారంలో ఇచ్చి వీరికి కష్టం చూపేయాలి అనుకోలేదండి. అది మనం ముందు ముందు వెళ్తుండగా మనకే అర్థమవుతుంది. వీళ్ళరా ఇలా స్వతంత్రాన్ని పాడు చేసుకున్నారు ఆదాము హవ్వలు. ఇలా స్వతంత్రాన్ని పాడు చేసుకున్నారు కయ్యేను హేబెలు గారు. ఎందుకంటే అర్పణను ఈసారి అర్పించే అర్పణ అంగీకరించలేదు కదా. సరే, నెక్స్ట్ సారి నా అర్పణనే అంగీకరించాలి అని ఛాలెంజ్ గా తీసుకోవచ్చు కదండి కయ్యను. ఈసారి నాది ఎలాగో అర్పణ అంగీకరించలేదు, సరే నెక్స్ట్ సారైనా ఏ బెల్ట్ కాదు నా అర్పణ అంగీకరించాలి అని ఏమన్నా అతనికి పట్టు నింటే ఆ సృష్టి విధానంలో ఈ ఈ ప్రారంభ దినాలలో వీరు చేసే కొన్ని చిన్న పనులు ఈ రోజుకి ప్రకృతిని వేరేగా మార్చేసేది. కానీ వీరు వీరు చేతులారా స్వతంత్రాన్ని పాడు చేసింది వీళ్ళే. మళ్ళీ చేయకూడని పనులు కూడా చేసేది వీళ్ళే. చిన్న ఆ, ఒక మాట ఉందండి తెలుగులో, అదేంటంటే గోరుతో పోయేదానికి గొడ్డలతో తీశారని. ఆ మాట నిజమే అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఎందుకంటే చిన్న అర్పణ అండి అది. అర్పణ ఒకసారి కాకపోతే 100 సార్లు వేయచ్చు దేవుడికి. దేవుడు ఇప్పుడు వేయాలి, ఈ టైంలోనే వేయాలి, ఈ పీరియడ్ లోనే వేయాలని ఎవరికి రూల్స్ పెట్టలేదు. ఎప్పుడైనా నీ మనసుకు నచ్చినప్పుడు ఇవ్వచ్చు, నీకు సంతోషం వచ్చినప్పుడు ఇవ్వచ్చు, నువ్వు దుఃఖంలో ఉన్నా ఇవ్వచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు. కానీ ఒక చిన్న అర్పణలో ఒకరి ముందు, అదే ఏ పేరు ముందే, అన్న తమ్ముడే కదా, ఆయన ముందు ఒక అవమానం జరిగితే ఏముందండి, తమ్ముడు ముందే అది అవమానం కూడా కాదు, కానీ తను అనుకున్నది అవమానంగా అనుకున్నాడు. అయ్యో నాది పెద్దోళ్ళు, నేను నాది అంగీకరించలేదు, చిన్నది తనది అంగీకరించాడు, ఎందుకు అని ఆలోచించలేదు, కానీ అవమానంగా భావించాడు. ఇలా ప్రతి స్వతంత్రాన్ని పాడు చేసుకుంటూనే వచ్చారు వీళ్ళు. అంత ప్రపంచాన్ని దేవుడు ఇచ్చాడు. ఏదైనా తోట ప్రపంచం అంతా లేదండి, ప్రపంచంలో ఒక భాగం ఉంటే. అప్పటికి దేవుడు చెప్పిన ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్నదంతా మీకు మీదే అని చెప్పినప్పుడు ఇంకా చాలా విధాలుగా కూడా ప్రపంచాన్ని వాడుకోవచ్చు. ఏదైనా తోటే కాదు. కానీ వీరు వాడుకున్న విధానం తప్పు, వీరు చేసిన పనులు తప్పు. ప్రారంభం నుంచి దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని అలా పోగొట్టేశారు. విశాల మార్గము ఎప్పటికీ ఆ ఇరుకు మార్గం ఎప్పుడు ప్రారంభమైందంటే వీరి నుంచే ప్రారంభమైందని బైబిల్ ప్రకారంగా చెప్పచ్చు. దేవుడు ఎవరిని మనల్ని ఇరుకులో ఉంచాలని ఎత్తుకోలేదండి, విశాలతలోనే ఉంచాలనుకున్నాడు. కానీ ఆ ఇచ్చిన విశాలత పాపంగా మార్చారు మన పితరులు. వీరు ఎప్పుడైతే ఆ విశాలతను ఆ స్వతంత్రాన్ని పాపంగా మార్చారో అప్పటి నుంచి దేవుడు విశాలత కన్నా ఇరుకు మార్గంలో అయినా వీళ్ళు చక్కగా బ్రతకాలని మన కొరకు ఒక మార్గాన్ని తయారు చేశాడు. అదే ఇరుకు మార్గం. ఈ ఇరుకు మార్గం అంటే ఇది ఎక్కడో లేదండి, ఏ విశాలత అయితే ఏ భూమి మీద అయితే ఉందో అదే భూమి మీద మనమే వేసుకోవాల్సిన మార్గమే ఈ ఇరుకు మార్గం. ఈ విశాల మార్గం గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పినట్లయితే, ఎప్పుడైనా దేవుడి పని ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు, ఇలా చేయగలము అన్నప్పుడు దాన్ని చేయలేకపోతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, అది మనం ఇరుకుగా భావిస్తున్నాం. ఒక వ్యక్తిని నువ్వు ఇలాంటి పనులు చేయకు, తాగకు, బూతులు మాట్లాడకు ఇలా చెప్పినప్పుడు తన వల్ల కొద్దిగా ఇబ్బందిగా కలుగుతుంది, నాకు ఇబ్బంది అవుతుందంటే తనకు అదే ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏదో వేరే దారి కాదండి, అది మన జీవితంలో కొన్ని చేయకూడని పనులు ఉంటాయే, కొన్ని చేయకూడని పనులు, అవి చేయకుండా ఇలా చేసి బ్రతకాలి అని చెప్తే అదే ఇరుకు మార్గంగా భావించడం మనిషి. ఎందుకంటే బైబిల్లో యేసుప్రభుల వారు ఇరుకు మార్గం అని చెప్పారు కదా. ఆ ఇరుకు మార్గం ఏమనుకుంటున్నారు? అసలు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి ఎందుకు అంటే, ఒక మాట ఇంకా చక్కగా అర్థం అవడానికి ఒక మాట చూసుకుందాం. అదే మత్తయి సువార్త ఏమండి, మత్తయి సువార్త 4:9-10. నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. ప్రియులారా, ఇక్కడ సాతాను ప్రభుల వారిని శోధిస్తూ కొన్ని విషయాలను ప్రభువుల వారికి చెప్తున్నాడు.
ఆ శోధనలో భాగంగా ఏంటంటే, నాకు సాగిలపడి నమస్కారం వచ్చి వీటన్నిటిని నీకిచ్చేదను అని చెప్తున్నాడు. అసలు ఈ సాతాను ఏమిస్తాడు అని చూసినట్లయితే 8వ అధ్యాయం చివరి మాటలు చూసినట్లయితే ప్రియులారా, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమయు ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసిన ఎడల, ప్రియులారా, ఈ లోక లోకాన్ని మరియు వాటి మహిమను చూపి ప్రభుల వారిని సాతాను శోధిస్తున్న విధానం చూసినట్లయితే, లోకాన్ని మరియు ఈ లోకంలో ఉన్న మహిమను చూపిస్తున్నాడంటే, ఈ లోకము మరియు మహిమ ఎవరి చేతిలో ఉంది? ప్రియులారా, అపవాది చేతిలో ఈ లోకము మరియు మహిమ ఉంది. ఎందుకంటే నాకు సాగిలపడు చాలు నీకు ఇస్తా అంటున్నాడు వాడు. నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు తర్వాత విషయం. కానీ లోకరాజ్యములన్నీ ఇస్తానంటున్నాడంటే ఇవన్నీ సాతాను చేతిలో ఉన్నాయి. మరి మనం ఎక్కడున్నాము? ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో మనం ఉన్నామంటే ఈ లోకములో మనతో పాటు సాతాను కూడా ఉన్నాడనే కదండి. కాబట్టి దేవుడు ఈ లోకంలో 2 మార్గాలను మనకు ముందుగానే చెప్పేశాడు. అదేంటంటే ఒకటి ఇరుకు మార్గము, మరొకటి విశాలమైన మార్గము. ప్రియులారా, ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇరుకు మార్గంలో ఏముండొచ్చు? వాక్యం ఉండొచ్చు, భక్తి జీవితం ఉండొచ్చు. అలాగే క్రైస్తవులుగా మనము కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మనందరికీ తెలుసు క్రైస్తవ్యానికి వచ్చిన మనకు శోధనలు వస్తాయని. ఎందుకంటే మనము క్రైస్తవులుగా మారిన తరువాత ఒకరికి అస్సలు నచ్చదండి. వాడే ఈ అపవాది. ఇప్పుడు లోకంలో ఉన్న మనము ఈ లోకంలో ఉండకుండా దేవునిలోనికి వెళ్ళిపోతామంటే ఈ లోకంలో ఉన్నోడికి నచ్చుతుందా? నచ్చదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వీడు ఈ లోకంలో ఉన్న మనకు పెట్టే శోధనలే శోధనలు. అవి ఎలాగైనా ఏ రూపంలో అయినా క్రైస్తవులుగా ఉన్నందుకు మనకొస్తాయి. ఎందుకంటే లోకమంతా వాడి చేతిలో ఉంది కాబట్టి, ఈ లోక అధికారము, మహిమయు వాడి చేతిలో ఉంది కాబట్టి, ఎలాగైనా ఈ విశాల మార్గములో మనల్ని పడేయాలని చూస్తూనే ఉంటాడు. క్రైస్తవులుగా మనము మారిన తర్వాత క్రైస్తవులుగా ఇలా బ్రతకాలని తెలిస్తే అప్పుడు మనకు శోధనలేంటో తెలుస్తాయి తప్ప, మనము క్రైస్తవులుగా పేరుకి నామక క్రైస్తవులుగా గాని లేదా పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటూ లోకంలోనే బ్రతికితే అప్పుడు మనకు ఈ ఈ ఈ ఈ లోకానికి మరియు దేవునికి ఉన్న సంబంధం అర్థం కాదు. అలాగే ఇరుకు మార్గం, విశాలమైన మార్గం మనకు అర్థం కాదు. ప్రియులారా, అలాగే ఈ ఆదికాండంలోనే మనం చూసినట్లయితే తర్వాత నోవహు గారి జలప్రళయం తర్వాత అప్పుడు కూడా అక్కడ ఉన్నవారు ఈ విశాలమైన మార్గంలో ఉంటూ దేవుడు చెప్పిన ఒక మార్గానికి రాకుండా వారి వారి ఇష్టానుసారంగా బ్రతికి బలత్కారులు అని కూడా బైబిల్లో వారి గురించి ఉందండి. అలాంటి ఒక తరాన్ని దేవుడు జలప్రళయం తర్వాత వారి నాశనం చేసిన తర్వాత కూడా చాలా మంది భక్తులు మనకు బైబిల్లో అక్కడి నుంచి వారి జీవితాలు మనకు కనబడుతూ వస్తాయి. అలా కొందరి భక్తులలో వారి జీవితాల్లో కలిగిన ఇరుకు మార్గాలు లేదా విశాల మార్గాలు ఏవి అని మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ ఆదికాండంలోనే ఒక గొప్ప భక్తుడు మనకు కనబడతాడండి. అతనే యోసేపు గారు. మనందరికీ తెలుసు యోసేపు గారి తండ్రి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి. దేవునితోనే పెనుగులాట కలిగిన ఒక వ్యక్తి. అంటే దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వ్యక్తి యోసేపు గారు. యోసేపు గారి జీవితాన్ని గనక మనం ఆలోచిస్తే యోసేపు గారి తండ్రి దేవుణ్ణి నమ్మిన వాడైతే యోసేపు గారు ఎవరండి? దేవుని నమ్మిన వారే అవుతారు. ఎలా అంటే యోసేపు యాకోబు గురించి దేవుడు మాట్లాడుతూ నేను యాకోబు దేవుడను అంటాడు. దేవుడే యాకోబు దేవుడను అంటున్నాడంటే యాకోబు దేవునికి ఆ కాలంలో ఒక అడ్రస్ గా మారిపోయాడండి. యెహోవా దేవుడు అని ఆ కాలంలో తెలియని వారందరికీ ఈ యాకోబు దగ్గరికి వెళ్తే ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎలాంటి వారో, ఆ దేవుడు అంటే ఎవరో ఒక అడ్రస్ గా మారిపోయాడు యాకోబు గారు ఆ కాలంలో. అలాంటి గొప్ప భక్తుని కుమారుడే యోసేపు గారు. కానీ యోసేపు గారు ఏమైనా భక్తిహీనత కలిగిన వారంటే కాదు అని మనకు బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అతని జీవితం అంతయు ఓర్పు, సహనము,
యథార్థత, ఇలాంటి లక్షణాలతోనే మనకు బైబిల్ గ్రంథంలో సాక్ష్యం ఇస్తుంది. ఎందుకంటే తన అన్నలో తన్ను గుంటలో పడేసినప్పటికీ కానీ ఏ మాత్రము వారి గురించి సనిగినవాడు కాదు, గొనిగినవాడు కాదు. తనను అమ్మివేసినప్పుడు ఏ మాత్రము తిరుగుబాటు చేసినవాడు కాదు. అలాగే తను ఒక ఊరికి తనని కొనుక్కోబడిన తర్వాత, బానిసత్వంలోనికి తనను తీసుకుని వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే అక్కడి నుంచి పారిపోవాలని ఆలోచన చేసినవాడు కాదు. ఇంత ఒక ఏది ఎరగని యథార్థవంతుడుగా బ్రతుకుతున్నాడంటే దీన్ని బట్టి చెప్పొచ్చు యోసేపు గారు ఒక బలవంతుడిని ఎవరిని నమ్ముతున్నాడని. ఒక బలవంతుని నమ్మితే గాని ఇలాంటివి చేయలేరు. కానీ యోసేపు గారి జీవితంలో ప్రతి ఒక్కటి కష్టమే అండి. ఇరుకు మార్గం ఎలా ఉంటుందో దానికి పాత నిబంధనలో ఏదైనా సాదృశ్యం ఉందా అంటే యోసేపు గారి జీవితము తేటగా కనబడుతుంది. అది ఎలాగంటే అతనికి అతను చిన్నప్పటి యవనస్తుడు అయినప్పటి నుంచే అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి తన జీవితంలో. బానిసత్వం ఏంటి, ఆ బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు అతనికి వచ్చిన శోధనలేంటి, చేయరాని తప్పుకు చెరసాలలో వేయబడ్డం ఏంటి, చిన్న వయసులోనే తల్లిదండ్రులకు దూరం అవటం ఏంటి, తన జీవితమే ఒక బాధలో మునిగిపోవడం ఏంటి, నమ్ముకున్న వారే అతన్ని మోసం చేయడం ఏంటి, ప్రతి ఒక్కటి అతనికి ప్రతికూలతగానే మారిపోయాయి. అసలు ఏం చేశాడు తప్పు అంటే ఏ తప్పు చేయలేదు, తప్పే చేయలేదు. ఆయన చేసిన ఒక చిన్న రీజను వారి అన్నల గురించి వెళ్ళి వారు చేస్తున్న పని తన తండ్రికి చెప్పడమే తప్ప అది తప్పు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే వారి అన్నలు అలా చేస్తున్నారని వారి తండ్రికి చెప్తే తన తండ్రి గద్దించైనా వారిని మంచిగా నడిపిస్తాడని ఆలోచించాడేమో మరి, లేదా తెలిసి తెలియక చెప్పాడేమో తెలియదు. కానీ ఆ వయసులో చేసిన ఈ చిన్న పనికి పెద్ద శిక్షనే వారి అన్నలు ఒక గుంటలో పడేయడం కానీ, ఒక ఒకరికి ఇష్మాయిలీలకి అమ్మేయడం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు ఇచ్చేశారు ఆ చిన్న అబ్బాయికి. అయినప్పటికీ తన జీవితం అంతా గమనిస్తే ప్రతి విషయంలోనూ ప్రతికూలతనే కలిగి ఉన్నది. కానీ మీరు ఆదికాండం 38వ వచనం నుంచి కనుక చదివితే యోసేపు గారి జీవితంలో వచ్చిన శ్రమలు ఎంతకాలం అంటే 34 సంవత్సరాలు. 34 సంవత్సరాలు ఆయనకి ఇరుకు మార్గమే. ఎక్కడ విశాలత లేదండి. విశాలత ఉంది కానీ ఆ అబ్బాయి ఎంచుకోలేదు. ఎక్కడ విశాలత ఉంది అని గనక మనం ఆ అధ్యాయాలలో చదివినట్లయితే తనకు ఆ విశాలతమైన మార్గంలో నుంచి ఒకరొచ్చి ఆ మార్గంలోనికి తనను లాక్కెళ్ళిపోవాలని చూశారు. అక్కడ ఒక మంచి మాట ఉందని అది చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడామె అతని వస్త్రం పట్టుకొని అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. తప్పించుకొని బయటికి పారిపోయాను. పిల్లరా, ఇక్కడ విశాలత కూడా కనబడుతుంది, ఇరుకు మార్గం కూడా కనబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆల్రెడీ అబ్బాయి కృంగి ఉన్నాడు. ఆల్రెడీ అబ్బాయి చాలా హింసలు పొందాడు, ఎంతో బాధపడ్డాడు యోసేపు గారు. ఇలాంటి సమయంలో తన జీవితంలోనికి ఒక సంఘటన జరగడానికి వస్తుంది. అదేంటంటే ఒక యజమాని పోతిఫర్ యొక్క భార్య, పోతిఫరు యోసేపు గారికి యజమానుడు, తన భార్య తనకు అవకాశం కల్పించాలని చూస్తుంది. అది మంచి అవకాశమా చెడు అవకాశమా అనేది పక్కన పెడితే పిల్లరా, తనకు ఒక అవకాశం అనేది అలాంటి కృంగిన టైంలో ఏ మనిషికైనా అది అవకాశంగానే, ఒక మంచి సందర్భంగానే అనిపిస్తుంది. ఒక విశాలమైన మార్గం ఎంత భయంకరంగా ఉంటుందో మరి యోసేపు గారికి ఆ కాలంలో ఎవరు చెప్పారో తెలియదు కానండి, అతను ఆ సందర్భం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని లేదండి, ఇక్కడ అక్కడి నుంచి పారిపోయాడని ఉంది. అలాంటి కృంగిన అబ్బాయి అవకాశం తీసుకొని అలాంటి విశాల మార్గంలోకి వెళ్ళిపోవచ్చు కదండి. విశాలంగానే ఉంది, ఎవరు చూడట్లేరు కదా, ఏదైనా చేయొచ్చు కదా అనుకోవచ్చు కదండి. కానీ అక్కడి నుంచి పారిపోయాడంటే అబ్బాయికి విశాలమైన మార్గము ఎంత భయంకరమని ఎవరు చెప్పారండి? లేదా
ఇలాంటి విశాలమైన మార్గంలో బ్రతకకూడదని ఎవరు చెప్పారండి? ప్రియులారా, ఇక్కడ మనకు ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు ఇరుకు మార్గంలో ఉన్నవారు, ఒకరు విశాలమైన మార్గంలో ఉన్నారు. ఇలా యోసేపు గారు చిన్నప్పటి నుంచి ఎలాగైతే ఇరుకు మార్గంలో ప్రవేశించుతూ వచ్చాడో, ఇరుకు మార్గంలోనే బ్రతుకుతూ వచ్చాడండి. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా అవి ఏది వద్దనుకున్నాడు ఆయన. ఆఖరికి ఇలాంటి ఒక వ్యభిచారం చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన పారిపోయాడని ఉంది దీంట్లో. బైబిల్ గ్రంథము ఒక వ్యక్తి గురించి రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథంలో వారు ఎంత గొప్పవారనేది మనం వారి జీవితాలను చూసి నేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఇదే సందర్భాన్ని గనుక ఈ లోకంలో వచ్చి తెచ్చి చూపిస్తే, ఈ సందర్భాన్ని ఇలాంటి ఒక సందర్భము ఇక్కడ ఎక్కడన్నా జరిగితే మనందరం న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటాం కదండి. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తుంటుంది కదండి. ఆ న్యూస్లలో ఏదైనా ఒక ఇలాంటి జారత్వం కానీ, వ్యభిచారం కానీ ఇలాంటి వాటి గురించి వచ్చినప్పుడు చూస్తే అక్కడ వయస్సును బట్టి సంబంధమే ఉండదు. వయస్సులను గూర్చిన వ్యత్యాసాలే ఉండవు. అలాంటి వ్యభిచారాల గురించి న్యూస్ ఛానల్ మనకు ఎన్నో చూపిస్తుంటాయి కదండి. కానీ ఆ కాలంలో అజ్ఞాన కాలం అన్నాడు దేవుడు ఈ కాలాన్ని. ఇలాంటి కాలంలో బ్రతుకుతున్న యోసేపు గారు ఇంత జ్ఞానవంతుడు ఎలా అయ్యాడండి? దేవుడు చూస్తూ ఉంటాడేమో, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడేమో, లేదా నేను నడుస్తున్నది ఇరుకు మార్గం, ఈ మార్గంలోనే ప్రవేశించాలి, ఆ విశాల మార్గంలోకి వెళ్ళకూడదు అని ఎవరు చెప్పారండి? అయినప్పటికీ అలాంటి విశాల మార్గం నుంచి పారిపోయిన ఒక గొప్ప భక్తుడు యోసేపు గారని మనకు కనబడుతుంది. అలాగే ప్రియులారా, ఇంకా కొంతమందిని మనం చూసినట్లయితే దానియేలు గారి సందర్భం కూడా మనకు తెలుసు కదండి. షద్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు గారు. వీరు కూడా వీరి జీవితాలలో ఏదైనా మంచి జరిగిందా అంటే ఏది మంచి జరగలేదు. చిన్న వయసులోనే వెళ్ళిపోయారు చెరసాలలోకి. చిన్న వయసులోనే వెళ్ళిపోయారు ఒకరి కింద దాసులుగా ఉండిపోవడానికి. పట్టబడి అప్పుడంతా ఒకరు కేసు పెట్టే కూడా అవకాశాలు లేవండి. అక్కడ జరిగేదంతా దోపిడి, రాజులు చేసే దోపిడి. ఇప్పుడైనా మనల్ని ఎవరన్నా పట్టుకునేకొస్తే మనం ఒకరికి చెప్పొచ్చు, లేదా వీలైతే కొడతామేమో కానీ మనకు అలాంటి స్వతంత్రం ఉంది. కానీ వారున్న కాలంలో స్వతంత్రమే లేదు. వారు వెళ్ళిపోవాల్సిందంతే. పట్టుకోవడానికి వచ్చారా, దొరికి వెళ్ళిపోవాల్సిందంతే. అలా చిన్న వయసులోనే వారి జీవితాలను తీసుకెళ్లి ఒక బానిసత్వంలో పడేస్తే, ఆ పిల్లవారికి మనం ఆలోచిస్తే అండి, అంత చిన్న వయసులో ఉన్న వారికి ఆశలు అనేటివి ఉండవండి. వారికంటూ ఇలా ఉండాలి, అలా ఉండాలని కలలు ఉండవా? అంత చిన్న వయసులోనే బానిసత్వానికి వెళ్ళిపోయారు వీళ్ళు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి ఏదైనా అక్కడ మంచే జరుగుతుందా అంటే, ప్రియులారా, దేవుడు ఇరుకు మార్గము అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పాడో వీరి జీవితాల్లో మీరు గమనిస్తూ ఉండాలండి నేను చెప్పేటప్పుడు. ఎందుకంటే యోసేపు గారి జీవితంలో అక్కడ ఇరుకు మార్గం అని లేదు, కానీ ఆయన బ్రతికిన మార్గం అంతా ఇరుకు మార్గమే. ఆయన నడిచిన మార్గం అంతా ఇరుకుగానే ఉంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న షద్రక్, మెషక్, అబేద్నగో గారు మరియు దానియేలు గారు ఈ భక్తుల జీవితాల్లో కూడా వీరు జ్ఞానవంతులండి. సకల విద్యలందు వీళ్ళు కూడా ప్రావీణ్యత కలిగిన వారే. అందుకే వీరిని రాజు తన తన రాజభారులుగా ఉంచుకోవడానికి పెట్టుకున్న వారు వీళ్ళు. వీరి జ్ఞానము చాలా గొప్పదన్న రాజు కూడా ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే వీరు దేవుణ్ణి నమ్మిన ఇశ్రాయేలీయులు అని. ప్రియులారా, వీరి జీవితంలో ఏదైనా విశాలత మార్గము, ఇరుకు మార్గము కనబడుతుందా అని వ్యత్యాసం మనం చూసినట్లయితే, దానియేలు గారు ప్రార్థనాపరుడని మనకు తెలుసు. కానీ ఈయన ఉన్న రాజ్యము మంచిది కాదని కూడా మనకు తెలుసు. అలాగే షద్రక్, మెషక్, అబేద్నగో గారు వారు కూడా ప్రార్థనాపరులే. కానీ వారు ఉన్న రాజ్యము ఏది వీరికి స్వతంత్రాన్ని ఇవ్వలేదు. వీరు బందీలుగానే ఉండాలి, కానీ అందులో నిజాయితీగా వేరే ఉండాలి. అంతా ఒక బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కానీ వీరు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు రాజుకి ద్రోహం చేసిన వారు కాదండి. ఎప్పుడు రాజుకు ఎదురు తిరిగిన వాళ్ళు కాదు. వీళ్ళు ముగ్గురు యవనస్తులు రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే అంతటి స్థాయి ఉన్నప్పుడు వీరికి అవకాశం ఇస్తే రాజుని ఏదైనా చేయగలరండి. కానీ ఎప్పుడు అలాంటి దురాలోచన చేసిన వారు కాదు ఈ నలుగురు భక్తులు. కానీ రాజు చెప్పిన మాట ఏది కాదనే వీళ్ళు ఒక విషయంలో మాత్రము
కాదు అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే రాజు నన్ను మాత్రం పూజించాలి, నాకు మ్రొక్కాలి అని చెప్పే రాజు ఒక ప్రతిమను చేసి దీనికి మీరు మ్రొక్కాలి అని ఎన్నో విధాలుగా వీరికి రూల్ చేసినప్పుడు వీరు మేము మ్రొక్కమంటారండి. అప్పుడు వీరికి జరిగింది ఏంటి? తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. ఇరుకు మార్గమే, విశాలతే లేదు. కాదు అంటే తీసుకెళ్లి వేసేస్తారు శిక్షలోకి. సరే, దానియేలు గారి జీవితంలో ఆయన చేయని తప్పు, ఆయన చేసిన తప్పే లేదు. ఆయన చేసిన తప్పుగా భావించిన తప్పేంటంటే దేవునికి ప్రార్థన చేయడం. దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు అని రూల్ వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినందుకు ఆయన్ని తీసుకెళ్లి సింహాల బోన్లోకి వేస్తారు. ప్రియులారా, ఏదైనా వీరి జీవితాల్లో విశాలత కనబడుతుందా? లేదా విశాలత ఉన్నా వీరు ఇరుకులో ఉన్నట్టు కనబడుతుందా? అలాగే ప్రియులారా, ఇంకా చాలా మంది భక్తులు మనకు కనిపిస్తారండి. అలాగే దావీదు గారి గురించి మనం ఆలోచిస్తే, దావీదు దేవుడు ఉన్నాడని ఎరిగిన ఒక బాలుడు, దేవుడు ఉన్నాడన్న ఒక నమ్మకంతో గొల్యాతును కొట్టాడు. గజగజ వణికిపోయే ఫిలిస్తీన్ని చూసి గజగజ వణికిపోతున్న సౌలు సామ్రాజ్యంలో చిన్న కుర్రాడు గొల్యాతును కొట్టాడు. వీరంతా అతన్ని కొట్టలేక గుడారాల్లోకి వెళ్ళిపోయి దాచుకొని బయటికి రాకుండా వాళ్ళు యుద్ధానికి పిలుస్తుంటే ఇంకా కొన్ని రోజులు అలాగే వాళ్ళ ఎంత నరసని పర్లేదు, తిట్టుకొని పర్లేదు. ఇప్పుడు మనం బయటికి వెళ్తే మాత్రం భయంకరంగా ఉంటది. ఎందుకంటే ఎదుటిన్న వ్యక్తి సామాన్యుడు కాదు. గొలియాతు చాలా ఎత్తున్నాడు, చాలా లావున్నాడు. అలాంటి వ్యక్తిని మనం కొట్టలేము అని రాజ్యంలో ఉన్నారు మాట్లాడుకుంటుంటారు. అలాంటి ఒక ఫిలిస్తీయుడైన ఒక గొలియాతును చూసి భయపడిన వీరు దేవుడున్నాడని ధైర్యంతో అలాంటి వాడిని కొట్టిన ఒక భక్తుడు దావీదు గారు. దావీదు గారిలో చాలా విషయాలు దేవుడికి నచ్చినవి ఉన్నాయండి. అతడు చిన్నప్పటి నుంచే దేవుడిని ఆరాధించే వ్యక్తి, చిన్నప్పటి నుంచే దేవుడితో బ్రతుకుతున్న వ్యక్తి, దేవుని ప్రజల కొరకు ఎన్నుకున్న ఒక రాజు. అలాగే అభిషక్తుడైన సౌలుని అవకాశం ఉన్నా చంపకూడదు, అది పాపమని ఎరిగిన ఒక వ్యక్తి. ఇలాంటి దేవునికి ఇష్టడైన ఈ దావీదు గారు తన జీవితంలో ఏదైనా ఇరుకు మార్గాలు కనబడుతున్నాయంటే తాను గొలియాతును కొట్టాడండి. దేవుణ్ణి నమ్ముకొని కొట్టాడు. గొలియాతు చనిపోయాడు. అది సౌలు కూడా చూశాడు. కానీ తన రాజ్యానికి వచ్చిన కష్టాన్ని తీసింది దావీదు. కానీ తన రాజ్యాన్ని కష్టం తీసిన తర్వాత దావీదు కష్టం ఎక్కువైందండి. పరిగెడుతూనే ఉన్నాడు తను. అడవులంటే అడవులు, ఎక్కడ పడితే అక్కడ అడవులలో పరిగెడుతున్నాడంటే తనకున్న పరిస్థితి ఎలాంటిదండి. సరైన ఆగితే ప్రాణాలే తీసేకొస్తున్నాడు సౌలు గారు. అందుకని తన జీవితం అంతా పరిగెడుతూనే ఉన్నాడు, కష్టాల బారిన పడుతూనే ఉన్నాడు. ఒక దేవునికి ఇష్టడైన వ్యక్తికి ఎందుకు ఇంత కష్టము? దేవుడు అనుకుంటే అండి ఈ విశాల మార్గంలోనే మనకు పరలోక రాజ్యం పొందలేడా? ఈ విశాల మార్గంలోనే మనకు పరలోక రాజ్యము మనం పొందుకోలేమా? ఎందుకు ఇరుకు మార్గమే అంటున్నాడంటే ప్రియులరా, ముందు మనకు ఇచ్చిన విశాలతను మనం మన ఆదాము హవ్వను వీరిని చూసే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విశాలత మన చేతిలోకి వస్తే మనం ఎవరు దేవుణ్ణి దగ్గర అవ్వలేమండి. దేవునికి మనం ఎప్పుడు దగ్గర అవ్వలేం ఆ విశాలతలో ఉంటే. ఎందుకంటే ఇక్కడ ఏముంటాయంటే ధనాపేక్ష, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. మరి ఇంకేముంటదంటే మనకు ఒకరు మనల్ని ఇలా ఉండకూడదు అని చెప్పేవారు ఉండరు. ఇక్కడ ఈ విశాలతలో ఉన్న ప్రతి ఒక్క చిన్న సందు కూడా మనల్ని తీసుకెళ్లి ఆ నిత్యాగ్ని గుండంలో, ఆ నరకంలో పడేసేదే. ఇక్కడ విశాలంగా బ్రతికేస్తే మనము మన జీవితాంతం మన ఆత్మ వేదనలో పడాల్సిందే తప్ప ఇక్కడ విశాలతలో ఉండడం వల్ల ఏ ప్రయోజనము మనకు ఒరిగేది లేదండి. ఎందుకంటే ఈ భక్తులను చూస్తుంటే వీరు విశాలత వద్దు, మాకు ఇరికే కావాలని బ్రతుకుతున్నారే ఎందుకు? ప్రియులారా, అలాగే ఇశ్రాయేలీయుల విషయం కూడా మనం ఆలోచిస్తే దేవుడు ఇరుకులో ఉన్న వారిని విశాలతలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే వీరు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ కొరడా దెబ్బ ఒక్కొక్కరికి పడుతున్నప్పుడు ఆ నొప్పికి మొర్ర పెడితే
దేవుడు తమ పితరులకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా వీరిని తీసుకొని వచ్చి వారికి ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభము, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అగ్నిస్తంభము, ఇంత వారికి చక్కగా అన్ని సమకూర్చి ఒక ప్రయాణమై పోండి అని చెప్పి ప్రతి ఒక్కటి కల్పిస్తూ సమయానికి ఆహారం ఇస్తూ ఒక్క పూట ఆహారం లేనందుకు సణిగారండి దేవుడి మీద. వీరికి మార్గాన్ని చూపించిన దేవుడు ఆ మార్గంలో ఉండలేకొచ్చేస్తున్నారు వీరంతా. కానీ మనం ఇంతాక మాట్లాడుకున్న భక్తులు మార్గంలో నుంచి ఎప్పుడూ రాలేదండి వెనక. ఒక విషయము అది మనము దావీదు గారిది, ఆయన ఒక్కసారే చేశాడండి తప్పు. ఒకసారి చేసిన తర్వాత ఆయన సరిదిద్దుకున్నాడు అంతే. ఆ మార్గంలో ఇరుకు మార్గంలో వెళుతూ ఏదో ఒకసారి విశాల మార్గంలోకి వచ్చి అలాంటి చేయరాని తప్పు చేసి వెళ్ళిపోయాడని మనము పెద్ద పాపంగా దాన్ని భావించక్కర్లేదండి. ఎందుకంటే ఆయన చేసింది ఒకే మారు. కానీ నేడున్న ప్రపంచంలో ఎన్ని మార్లండి అందరూ చేస్తున్నది? ఎంతమంది అసలు వాక్యం తెలియని వారంటే చెప్పొచ్చు వారు మారు మనసు పొందాక చేరాము అని. కానీ వాక్యం తెలిసిన వారి గురించి ఎన్నిసార్లు న్యూస్ ఛానల్లో దాంట్లో వినపడలేదండి. మనం దానియేలు గారిని ఒక్కసారి చూడొచ్చు. ఆయన అలాంటి విషయం తన జీవితంలో నెక్స్ట్ ఎక్కడా చేయలేదండి. అందుకే దేవునికి ఆయన అంటే ఇష్టడు. అందుకే దేవుడు అతనికి నా ఇష్టడు అని పేరు పెట్టారు. అలా భక్తులు ఎంతో మంది వారి జీవితం అంతా ఇరుకు మార్గమే, విశాలతే లేదు. అయినప్పటికీ వారి ఆ ఇరుకు మార్గం నుంచి వారికి విశాలత ఈ భూమి మీద కల్పించింది దేవుడు. యోసేపు గారిని ఐగుప్తులో ఫరో తర్వాత ఫరోగా మార్చేశాడు. దానియేలుని 3 రాజ్యాలకు అధిపతిగా మార్చేశాడు. దావీదు గారిని ఇశ్రాయేలులకు రాజుగా మార్చేశాడు. అలా ఇరుకు మార్గంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు దేవుడు ఇస్తూనే వచ్చాడండి. కానీ ఇశ్రాయేలులకు అన్ని ప్రతిఫలాలు ఇస్తే ప్రతికూలంగా మార్చుకున్నారు వీళ్ళే. ఎందుకంటే వీరికి ప్రతి ఒక్కటి ఇచ్చాడు. విశాల మార్గాన్ని కూడా ఇరుకు మార్గంగా ఎంచుకున్నారు వీళ్ళు. వీళ్ళరా దీన్ని బట్టే యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఇరుకు మార్గంలోనే ప్రవేశించండి, అది చాలా కష్టమైన మార్గము, అయినప్పటికీ దాంట్లోనే ప్రవేశించండి అని మనకు చెప్పాడు. సహజమే. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మనకు కన్నీళ్ళే మిగులుతాయని చెప్పలేదు కదండి. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే నీకు ఇంకా రోజంతా బాధ అని చెప్పలేదు కదండి. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్పాడు అంతే. లోకములో శ్రమ వచ్చును అని ఆయన చెప్పాడు అంతే. కానీ ఇక నీకు శ్రమలే గతి అని చెప్పలేదు కదండి. ఇక శ్రమలే మీకు ఉంటాయని చెప్పలేదు కదండి. ఎందుకంటే అదే మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ అంటారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఏ తండ్రి అయినా తన కుమారుడు తండ్రిని అడిగినప్పుడు రొట్టెను అడిగితే రాయినిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన అని యేసుప్రభుల వారు ఎందుకు చెప్తారండి? మరి మనకు అన్ని శ్రమలే అయితే ఆయన ఎందుకు ఆ మాట అనాలి? ప్రియులరా, విశాల మార్గంలోనికి వెళ్ళిపోతే నిన్ను ఆపేవారు ఎవరూ ఉండరు. అక్కడ నిన్ను సరిచేసేవారు ఎవరూ ఉండరు. ఆ మార్గంలో నీకు ఎదురు ఎవరు రారు. ఎందుకంటే అది నువ్వు స్వతంత్రంగా బ్రతికే ఒక స్థలం, నువ్వు స్వతంత్రంగా అడుగు వేసే ఒక స్థలం. కానీ విశాల మార్గంలో ప్రవేశిస్తే పాపమే మనకు పొంచి ఉంటుందని, ఆ పాపం వలన మనకు వచ్చే జీతం మరణమే అని బైబిల్ ఎన్నో చోట్ల మనకు గద్దిస్తూనే ఉంది. అందుకోసము ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని చెప్తున్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మనకు శోధనలు వస్తాయి, సహజమే. కానీ శోధనలు ఎదుర్కొనే దేవుడు మనకు ఉన్నాడండి. ఎందుకంటే మన చిన్న ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు నడుస్తూ వెళ్ళినప్పుడు వీరికి ఆటంకము వెనక నుంచి వచ్చింది, ఎదురుగాను వచ్చింది. వెనకేమో ఫరో సైన్యము, ఎదురుగేమో ఎర్ర సముద్రము. ప్రియులరా, ఈ సమయంలో దేవుడు వెనకున్న వారిని చంపేచ్చు కదండి. కానీ ఎదురుగున్న సముద్రాన్ని ఎందుకు ఆయన తీశాడు? సముద్రాన్ని ఎందుకు పాయలుగా చేశాడు? ప్రియులరా, దేవుడు అక్కడ 2 విషయాలను చూపిస్తున్నాడు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలని, ప్రకృతికి కూడా ఆయన మాట అంటే ప్రకృతి కూడా లొంగిపోద్దని, ఆయన ఎలాంటి గొప్ప దేవుడో అక్కడ చూపించాలనుకున్నాడు. వారు వెనకున్న సైన్యానికి భయపడుతున్నారు కానీ ఆ సముద్రాన్ని చీల్చిన దేవుడికి భయపడలేరు. ఎందుకంటే
ఎర్ర సముద్రం ఆయన మాట వింటుందే, వెనకున్న సైన్యానికి మనం ఎందుకు భయపడాలి? అలాంటి దేవుడిని నమ్ముకున్న తర్వాత అని భయం లేదు. ఎందుకంటే వీరు అక్కడ చేసిన ఒక సందర్భం ఏంటంటే, ఎర్ర సముద్రం అడ్డు రాగానే మోషని తిడుతూ ఉన్నారండి వీళ్ళు. ఆ ఐగుప్తులోనే మేము బాగున్నాం, ఇక్కడికి వచ్చి ఇరుకు మార్గంలో మమ్మల్ని పడేశాడు. అక్కడున్నది ఇరుకు విశాల మార్గం అంట వీళ్ళకి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుకు మార్గం అంట వీళ్ళకి. అక్కడ ఇరుకులో ఉన్నారని విశాలతలోకి తీసుకొస్తే వీరు దీన్నే ఇరుకుగా భావించారు ఇశ్రాయేలీయులు. ప్రియులారా, అలా జీవితము ఈ మార్గంలో మనకు ఎలాంటి ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేటప్పుడు ఎర్ర సముద్రమైన అడ్డం రాని అంటండి, దాన్ని పాయలు చేసే దేవుడు మనకెప్పుడు ఉన్నాడు. మనకు తెలుసు కదండి, ప్రభుల వారు ఆ సముద్రంలో ఒకరోజు పడవలో వెళ్తుండగా తన శిష్యులందరితో పాటు ఆయన కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిద్రపోతూ ఉంటాడు. అలాంటి సమయంలో తుఫాను అలలు లేచినప్పుడు తన శిష్యులందరూ, యేసు లేవు, నీకు భయం లేదా, మేమంతా నశించిపోతున్నాము, రక్షించు అన్నప్పుడు ఆయన సముద్రాన్ని ఆ తుఫాన్ని ఆపాడు నిజమే, కానీ ఆయన ఆగు అన్నాడా అండి? లేదు. సముద్రాన్ని ఆయన గద్దింపగా అని రాయబడిందండి. ఆయన గద్దింపగా అది నిమ్మళమాయను అని ఉంది. అలాగే ఈ ఇశ్రాయేలీయుల సందర్భాన్ని కూడా భక్తులు రాస్తూ, ఎర్ర సముద్రము ఆయన గద్దింపగా అది ఆరిపోయాను అని రాయబడిందండి. దేవుడు సముద్రాలనే ఆటంకంగా వచ్చే ఆ సముద్రాలనే మన కొరకు ఆపేసేటప్పుడు ఈ ఇరుకు మార్గంలో సముద్రాలు వస్తాయంటారా అండి? అదేది కాదండి, మనకొచ్చేది చిన్న చిన్న పరీక్షలు అంతే ఇరుకు మార్గంలో. కానీ ఇరుకు అన్న దానికే మనం భయపడితే ఎలా? ఇరుకు అంటే ఎలా ఉంటుందో చూడాలి కదా. ఇరుకు మార్గము అనగానే భయపడితే ఎలా? ఇరుకు మార్గంలో ఉండే మరొక విషయం ఏంటంటే, ఇరుకు మార్గంలో బైబిల్ చదవాల్సి ఉంటది. ఇరుకు మార్గంలో ప్రార్థన చేయాల్సి ఉంటది. ఎప్పుడైనా గమనించండి, మనం ఎప్పుడో విడిచిపెట్టిన పాపాల్ని ఒకసారైనా మనం తిరిగేసి చూడగలమేమో, ఒకసారైనా ఎవరి జీవితాల్లో అయినా జరగచ్చేమో మరలా. కానీ బైబిల్ మాత్రం ఎప్పుడైనా మనం ముట్టగలమా అండి? చాలా మంది ముట్టలేరు ఇప్పటికి. చాలా మంది ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేయడం అంటే బండలు కొట్టినంత కష్టమా? ప్రార్థన చేయడం అంటే ఇసుక మూటలు మోసేంత భారమా? అదేది కాదే. 10 నిమిషాలు కళ్ళు మూసి దేవునితో మాట్లాడడమే. దీన్నే ఇరుకు మార్గంలో ఒక భాగంగా తీసుకుంటే, ఇదే చెయ్యకపోతే ఇంకా ఇరుకు మార్గం రుచి చూడడం ఎలా? ఇరుకు మార్గం అంటేనే తెలీదే, ఇంకా ఇరుకు మార్గంలో ప్రవేశించేది ఎప్పుడు? ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించినప్పుడే పరలోక రాజ్యం ఇస్తా అని వేరే ప్రభువు చెప్పారు. ప్రభువా ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నేను నీ పేరు ఎన్నోసార్లు పలికాను, నీ పేరు మీద నేను దయ్యాలు పోగొట్టాను, నీ పేరు మీద ఎన్నెన్నో చేశాను అన్నప్పటికీ ఆయన ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అనే అంటాడు. ప్రియులారా, ఇరుకు ద్వారంలో ప్రవేశించకుండా మనము ఏవేవో చేసినా కూడా వ్యర్థం అవన్నీ. ప్రభునామాన్న దయ్యాలు వెళ్ళగొట్టిన వారు పరలోక రాజ్యంలో ఆహ్వానం లేదంట అండి. మన ప్రభునామాన్న దయ్యాలు కాదు కదా, ప్రభునామంలో రాయబడిన ఈ పుస్తకాన్నే చదవట్లేదంటే ఇక మనకు పరలోక రాజ్యం ఉందంటారా? బైబిల్ చదువుతున్నారు, నేనేమనట్లేదంటే మీరు ధన్యులు, మీలాంటి ఆసక్తి నాకు ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నా జీవితంలో చాలా ఈ బైబిల్ ప్రార్థన అనే విషయానికి సమయాన్ని చాలా కొద్దిగానే ఇస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ పని దీనిపైనే నా జీవితం కూడా ఎక్కువగా అయిపోతుంది. ఈ పని ఈ లోకంలో ఉన్న నా మార్గములో కూడా మరీ ఇరుకు మార్గంలో ప్రవేశించే అవకాశం కూడా లేకుండా పొద్దున్న లేస్తే పని, సాయంత్రం వరకు పని, ఇలాగే అయిపోతుందండి. ప్రియులారా, మనందరము ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించేది ఎప్పుడు? ఈ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే మనకు ఆ జీవితం ఉందే, ఆ నిత్య జీవితంలో మన ఆత్మ విశ్రాంతి పొందుతుంది, నెమ్మది పొందుతుంది దేవుని ఎదుట, దేవుని జతలో. కానీ ఇంకెన్నాళ్ళు ఈ విశాలమైన మార్గంలోనే ఇదే బాగుంది, అది చాలా బోరింగ్ గా ఉంది, ఇదే బాగుంది, ఆ సంఘం చాలా బోరింగ్ గా ఉంది, ఇక్కడే బాగుంది థియేటర్ కాడ, ఆడ చర్చిలో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది, ఇలానే బ్రతికేస్తే లోకము ఇక ఇరుకు మార్గంలో ప్రవేశించేది ఎప్పుడండి? సమయమేమో ఆల్రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమందిని చూసి, మనము ప్రకృతిని చూసి లేదా ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూసి ప్రభు వస్తాడని చెప్పాల్సిన అవసరమే లేదండి. మనుషుల వారి ఆకారాల్ని చూసి చెప్పొచ్చు. 20 ఏళ్ల అబ్బాయే ఒక 40 ఏళ్ల వాడిగా మారిపోతున్నాడు. వారి రూపం అలా ఉంది.
యవనస్తులే పెద్దవారిగా కనపడే రూపం ఉంది. అంటే నాది కూడా అలానే ఉంది. నేను లేదనట్లేను. ఇలా ఆయుష్ తగ్గిపోతుంది అని తెలుస్తున్నప్పుడే మనకు అర్థం కాలేదు కదండీ! ప్రభువు వారు వస్తున్నారు. ఆయుష్ తగ్గిపోతుంది మనుషులది. చిన్న చిన్న వయసుకే చనిపోతున్నారు. భూమి వయసు కూడా అయిపోతుంది. రాజ్యాల్లో జరుగుతున్న కొన్ని సూచనలు బట్టి దేవుడొస్తున్నాడు అని మనం చెప్పొచ్చు కదండీ! ఇలాంటి వాటిని చూసినప్పుడైనా మనము అసలు మన మార్గంలో మనమున్నామా? అసలు క్రైస్తవులుగా ఎందుకు మనం మార్చబడ్డాము? అసలు క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎన్నుకున్నాము? క్రైస్తవ్యంలో ఉన్న మనము మనకంటూ ఒక దేవుడున్నారు. ఆ దేవుడు మనకు ఏం చెప్తున్నాడు? ఆ దేవుడు చెప్పిన మాటలు ఏవేవి అని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేదా జ్ఞాపకం చేసుకున్న తర్వాత వాటిని మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనకు మనమే ప్రశ్నించుకుంటూ, మనకు మనమే పరిశోధనలు చేసుకుంటున్నామా మన జీవితాన్ని అని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం ప్రియులారా. ఎందుకంటే ఇరుకు ద్వారములో ఉన్నామా? విశాల మార్గంలో ఉన్నామా? అన్నదే మన అంశం కాబట్టి మనము ఇరుకు మార్గంలో ఉంటే మనకున్న ప్రయోజనం ఏంటి? విశాల మార్గంలో ఉంటే మనకున్న ప్రయోజనం ఏంటి? నష్టాలు ఏంటి? 2 మన ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. భక్తులను చూస్తూ వారి జీవితాలను గమనిస్తే వారికి జీవితంలో ఉన్నదంతా ఇరుకు మార్గమే అండి. కానీ వారికి ఆ ఇరుకు మార్గంలో కూడా విశాలత దేవుడు కలిగించాడు. ప్రియులారా మనము ఇరుకు మార్గం అనగానే భయపడాల్సిన అవసరం లేదండి. మనము అడుగు పెడితే చాలు ఆయన నడిపిస్తాడు అనే నమ్మకం అందరూ ఉంచుకొని ఇరుకు మార్గంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే ఈ మనకు దేవుడు అడగగానే పరిశుద్ధాత్మను ఇస్తానన్న దేవుడు మనతో లేడంటారా? మనకు సహాయం చేయడంటాడా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడే ప్రభుల వారు. మరి ఇరుకు మార్గంలో నేను నిలబడతాను అని మనం నమ్మితే నిలబెట్టలేడా అండి మనల్ని ఇరుకు మార్గంలో? ప్రియులారా అంతేకాని ఇరుకు మార్గం కష్టము, కేవలం ఆయన మాట వినడం, ఆయన మాట ప్రకారం బ్రతకడమే కష్టము అనుకుంటే, మరి మనము ఇక ఇంత ఇంత ఆ ఇరుకు మార్గం అంటే అది పెద్ద కష్టమైన మార్గం ఏం కాదండి. ఎందుకంటే ప్రభుల వారు ఆల్రెడీ బ్రతికి చూపించేసారు మనకు భూమి మీద. ఆయన మరి మనకన్నా చాలా హింసలు పొందే బ్రతికాడు. కానీ లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించున్నానంటే ఆల్రెడీ ఒకాయన జయించాడు. ఆయన మనకు చెప్తాడు ఎలా జయించాలని. కాబట్టి అడుగేయడానికి మనం సందేహం ఉండకూడదండి. ప్రవేశించాలంతే. ప్రవేశించాలనుకున్న తర్వాత అడుగు పెట్టాల్సిందంతే. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకొనున్నా ఇరుకు మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడనే నమ్మకం మనకు కలుగుతుంది. ఎందుకంటే మనము, మనము నమ్ముతున్న దేవుడు అందరి వేరే వాళ్ళు ఊహించుకుంటున్నట్టు దేవుడు కాదండి. ఆయనే నిజమైన సృష్టికర్త. మనల్ని సృష్టించిన దేవుడు మన నుంచి కోరుకున్న ఎన్నో విషయాల్ని మనం ఆయనకు తిరిగి ఇవ్వలేకపోతున్నాం. కానీ ఆయన ఒక చిన్న విషయాన్ని మన నుంచి కోరుకుంటున్నాడు. అదేంటంటే చక్కగా బ్రతకండి. నేను చెప్పినట్టు బ్రతకండి. ఇంత చాలు మీకు జీవితాంతం సంతోషము, సుఖాలు నేనిస్తానంటున్నాడు. కానీ మనము అంత ఛాన్స్ కూడా అలాంటి ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకోకపోతే మన ఆత్మలకు మనమే ఉత్తరవాదులం. ఎందుకంటే నరకం అనేది ఒకటుంది కదండీ! క్రైస్తవ జీవితాలకు తెలియాల్సింది. అది మామూలు విషయం కాదు కదండీ! ఎందుకంటే అప్పుడున్న భక్తులు 1, 2 చేసినందుకే 1, 2 తప్పులు చేస్తేనే దేవుడు అంత రియాక్షన్ ఇచ్చాడే. నా జీవితంలో నాకు నేనే చెప్పుకుంటే నేను ఎన్నో విషయాల్లో దేవుడికి విరుద్ధంగా చేసినప్పటికీ ఇంకా ఆయన నన్ను క్షమిస్తున్నాడంటే దీన్ని బట్టి చెప్పొచ్చు ప్రభువు వారు చెప్పే నరకం మనకింకా అర్థం కాలేదేమో. ఇంకా ఆయన చెప్తున్న ఆ నరకం గురించి మనకు అర్థం కాలేదేమో. ఇంకా అది ఎలా ఉంటదో మనకు తెలియట్లేదేమో. అందుకని దేవుడు మరీ ఇంకా ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడేమో. ఇరుకు మార్గము ఇలాంటి మార్గం ఇప్పుడు దేవుడికేం మనము ఇరుకు మార్గంలో వెళ్ళిపోతే ఆయనకేమి సంతోషం కాదు గదండీ! ఆయనేమి మనం కష్టపడితే ఆయన సంతోషపడేవాడు కాదు కదా! కానీ ఇరుకు మార్గంలో ఉన్నది సత్యము. ఇక్కడున్నదంతాయో శాశ్వతము. ఇక్కడ బ్రతికిన వారికి నిత్య జీవము అని చెప్పాడు కాబట్టి ఇరుకు మార్గం అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా ఇలాంటి ఇంకొక మాటను మనం చూసినట్లయితే, సరే మనము ఇలాంటి మార్గంలోకే వద్దాం అనుకుంటే, ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలి? విశాల మార్గం వద్దు. అది చాలా భయంకరమైంది. ఎందుకంటే అక్కడ పండ్లు కొరుటయు, ఏడ్పును, అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఆ మాటలను గనుక మరి మనం ఒక 10 సార్లు చదివించాలంటే నరకం గురించి మనకు ఒక పిక్చర్ అనేది మైండ్ లోకి వస్తుంది. అలాంటి భయంకరమైనది ఈ విశాల మార్గంలో దొరుకుతుంది. సరే, ఈ మార్గం వద్దు, మంచి మార్గంలోనికే వెళ్ళిపోదాము. ఈ సరైన మార్గం ఎక్కడుంది అని కనుక చూసినట్లయితే ఆ మార్గం కూడా బైబిల్లోనే రాయబడి ఉంది. యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అండి. యేసు నేనే మార్గమును సత్యం నేనే మార్గమును నేనే సత్యమును మార్గమును సత్యమును సత్యమును జీవమును జీవమును నా ద్వారానే తప్ప నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలా ప్రియులరా, ఇక్కడ ప్రభుల వారు ఒక మార్గం గురించి చెప్తున్నారండి. ఈ మార్గము డైరెక్ట్ పరలోకానికి, ఇంకెక్కడికి కాదు, డైరెక్ట్ తండ్రి దగ్గరికే. ఇప్పుడు మనం అందరము ఒక ప్రయాణం అయిపోతున్నాం ఒక ఒక యాత్రికులము, పరదేశులము అని మనం ఎరిగి ఉన్నప్పుడు మన ప్రయాణానికి ముగింపు జరగాలంటే మనం ఒక మార్గంలో వెళ్ళాలి. ఆ మార్గం ఎవరంటే మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు, మన రక్షకుడు. ఆయనే మన మార్గం ప్రియులరా. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అలాగే కీర్తనాల గ్రంథంలో 119వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నామని. ప్రియులారా, ఇరుకు ద్వారంలో ప్రవేశించాల్సిన మనము మన హృదయాల్లో వాక్యంలో ఉంచుకోవాలి. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఎప్పుడైతే మనము ఆ మార్గంలో, ఆ వాక్యం అనే మార్గంలో నడుస్తూ ఉంటామో, ఇరుకు మార్గం అనేది, ఆ ఇరుకు అనే పదం మనకు కష్టమేమో కానీ ఆ ఇరుకులోకి మనం అడుగు పెట్టిన తర్వాత మన ప్రయాణాన్ని మరింత సులభంగా, మరింత సంతోషంగా నడిపించే దేవుడు మనకున్నాడు గనుక ప్రియులరా, ధైర్యంగా మనందరము అడుగు వేసిన వారికి మనం అందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం. అడుగు వేయని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరము ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఆశిస్తూ దేవుడి మీద భారమేసి అందరం అడిగేద్దామని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ముగించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించే మా ప్రేపులకు ముందున్న కన్న తండ్రి దేవా, మీ గ్రంథంలోని కొన్ని విషయాలను మేము ధ్యానించాం తండ్రి. అవునైనా అవన్నీ నిజము దేవా. అవును ప్రభువా, ఎందుకంటే మేము జ్ఞానము లేని వారము, కానీ మీరు జ్ఞానవంతుడు. మీరు చెప్పిన ప్రకారము నడిస్తే చాలు అని మాకు ఎన్నో మాటలను మాకు ముందుగానే మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు. అవును ప్రభువా, ఇప్పుడు విన్న ఈ 2 మార్గాల గురించి తండ్రి, విశాల మార్గము, ఇరుకు మార్గము 2 మా ముందే పెట్టారు. అవునైనా స్వతంత్రం మా చేతికి ఇచ్చారు. అదే స్వతంత్రం గనుక తండ్రి మీరు తీసివేసుకుంటే మమ్మల్ని మీరు ఎప్పుడూ మీ చిత్త ప్రకారంగా నడిపించచ్చు. కానీ మీ పిల్లలుగా పిలువబడుతున్న మాకు స్వతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వతంత్రాన్ని మేమే జ్ఞానముతో ఆ స్వతంత్రంలో ఎలాంటి మార్గంలో వెళ్ళాలని ఆలోచించే భాగ్యాన్ని, ఆలోచించే జ్ఞానాన్ని మాకందరికీ దయచేస్తారని నమ్ముచు, విన్న వాక్యాన్ని ఎంతమంది విన్నారో తెలియదు, కానీ విన్న వారి హృదయాల్లో ఫలించడానికి, నా హృదయాల్లో కూడా ఫలించడానికి చెప్పిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే దయచేసి మీ పాదాల క్షమ కోరుకుంటున్నాను దేవా. దయచేసి క్షమిస్తారని కోరుకుంటూ, అలాగే తండ్రి విన్న వాక్యం తండ్రి ఆ వాక్యం మా జీవితాల్లో ఫలించాలని తండ్రి, ఇప్పుడు విన్న వాక్యం అంతా మా హృదయాల్లో జ్ఞాపకం ఉండడానికి సహాయం చేస్తారని నమ్ముచు, ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారి పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.